2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. ఆర్థిక లావాదేవీలు అనేది ఎప్పటినుంచో దేశాలు, విదేశాల మధ్య మన భారతదేశంలో జరుగుతూ ఉంది. కాలక్రమేణా ఈ ఆర్థిక విధానం రూపాంతరం చెందుతూ మారుతూ వచ్చింది. అంటే ఒకప్పుడు బార్టర్ సిస్టమ్ ఉండేది. అంటే నువ్వు నాకు ఈ వస్తువు ఇస్తే నీకు ఈ వస్తువు ఇస్తా అని. తర్వాత బంగారం పెట్టి తీసుకునేవాళ్ళం, వెండి పెట్టి తీసుకునేవాళ్ళం. అలా 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 చేంజెస్ వస్తూ తర్వాత ఈ చెక్స్ రూపంలో ట్రాన్సాక్షన్ జరగటం అనేది మొదలైంది. అంటే నేను మీకు చెక్ ఇచ్చాను అంటే ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు మనీ ఐఎమ్ పేయింగ్ టు యూ. ఎందుకనే బార్టర్ సిస్టమ్. ఆమె దగ్గర బియ్యం ఉన్నాయి, నా దగ్గర కందిపప్పు ఉంది. పాత రోజుల్లో బియ్యం ఆమెకిచ్చి కందిపప్పు తీసుకునేవాడిని. అలా కాలం గడిచేది. తర్వాత నా దగ్గర బంగారం ఉండేది, నా దగ్గర వేరే వస్తువులు ఉండేవి. బంగారం తీసుకొని వస్తువులు ఇచ్చేవాడిని. ఈ రకంగా ఎక్స్చేంజ్ ఆఫ్ కమాడిటీస్, ఎక్స్చేంజ్ ఆఫ్ నెసెసిటీస్ జరిగేవి. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రకరకాల చేంజెస్ జరిగి అది ఒక చెక్ రూపంలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ అనేది ఒకటి వచ్చి అది జరిగింది. సరే, సాగినంతకాలం చెక్స్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడో ఒకటి రెండు సందర్భాల్లో చెక్కులు డిజైన్ అవ్వటం, దానికి వాళ్ళు టైం తీసుకొని కట్టడం వగైరాలు జరుగుతూ వచ్చింది. కానీ కాలక్రమేణా ఈ చెక్స్ మిస్యూజ్ ఎప్పుడైతే అయినాయో చట్టం, న్యాయస్థానాలు వీటిని సీరియస్గా పరిగణలో తీసుకొని కొన్ని విధి విధానాలు చేయటం జరిగింది. చాలా విధి విధానాలు. ఈ 138 కేసు పూర్తిగా టెక్నికాలిటీస్ ఆధారపడి ఉంది. దీనిలో లా కన్నా టెక్నికాలిటీస్ ఎక్కువ. చాలా సందర్భాల్లో చాలామంది చెప్తారు, మేము బ్లాంక్ చెక్ ఇచ్చామండి, మేము చెక్ ఆయనకి ఇవ్వలేదు, అలాగే ఫోర్స్ చేసి మమ్మల్ని తీసుకున్నారు. సో రకరకాల ఎక్స్క్యూజెస్ ఇస్తారు. న్యాయస్థానాలు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఈ ఎక్స్క్యూజెస్ ఏవి పరిగణలో తీసుకోకుండా కొన్ని తీర్పులు ఇవ్వటం జరిగింది. అంటే చాలామందికి ఇప్పుడు ఆశ్చర్యం కలగచ్చు, ఈయనేంటి కొత్తగా చెక్ బౌన్స్ కేసు గురించి మాట్లాడుతున్నాడు, ఇది అందరికీ తెలుసు అని. తెలియచ్చు అందరికీ. కానీ అందరిలో ఈ వినే ప్రేక్షకులకి ఎంతమందికి తెలుసు ఒక విషయం? జనరల్ మానెక్షా, ఫస్ట్ ఎయిర్ ఫీల్డ్ మార్షల్, నాగార్జున గ్రూప్కి ఆనరీ చైర్మన్గా ఉన్నాడు. ఆ నాగార్జున గ్రూప్ చెక్కులు ఎప్పుడైతే బౌన్స్ అయినాయో అతనికి కూడా సమన్స్ ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేయడం జరిగింది. ఎవరికైనా తెలుసు? తెలిస్తే సంతోషం, తెలియకపోతే ఇంపార్టెన్స్ ఆఫ్ 138 చెప్తున్నా. అంటే ఆనరీగా డైరెక్టర్స్గా ఉన్నవాళ్ళు, జనరల్ మానెక్షా పేరు అందరు వినే ఉంటారు. ఆయన నాగార్జున గ్రూప్కి ఆనరీ చైర్మన్గా ఉన్నప్పుడు వాళ్ళ చెక్కులు బౌన్స్ అయితే ఆయన్ని కూడా అక్యూజ్డ్గా చేర్చారు. ఆయన హైకోర్టు నుంచి ఎగ్జంప్షన్ తెచ్చుకొని ఆయన మీద ఉన్న కేసుని క్వాష్ చేయించుకున్నాడు. కాబట్టి 138 చెక్ బౌన్స్ కేసులకి అంత ప్రాధాన్యత ఉంది. దాన్ని మిస్యూజ్ అవటం, రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం చాలామంది చేస్తూ వచ్చారు. అలాగే 3 ఏళ్ల క్రితం చెక్కు తీసుకొని చెక్కు నిన్న ఇచ్చినట్టుగా రాసుకొని డేట్ వేసుకొని చేశారు. అది కూడా చట్టంలో ఉంది. చెక్కులు ఎప్పుడు ఇచ్చినా చెక్కు మీద డేట్ ఉన్నప్పటి నుంచే అది వ్యాలిడ్లోకి వస్తుంది. గతంలో చెక్కు మీద డేట్ ఉన్నప్పటి నుంచి 6 నెలలు వ్యాలిడిటీ ఉండేది. తర్వాత అది 3 నెలలకిగా కుదింపబడింది. కాబట్టి సంతకం మీద అయినప్పుడు చెక్కు బౌన్స్ అయితే నేను 3 ఏళ్ల క్రితం ఇచ్చాను, 4 ఏళ్ల క్రితం ఇచ్చాను అనే వాదన న్యాయస్థానాల ముందు నిలవదు. చాలామంది సిగ్నేచర్ నాది కాదు అంటారు. సో దానికి న్యాయస్థానాలు కొన్ని తీర్పులు ఇచ్చినాయి. చెక్కు ప్రజెంటేషన్కి వెళ్ళినప్పుడు మీ చెక్కు సిగ్నేచర్ టాలీ కాలేదని రిటర్న్ అయితే మీ కంటెన్షన్ కరెక్టు. కానీ చెక్కు ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని ఎండార్స్మెంట్ వచ్చినప్పుడు సిగ్నేచర్ నాది కాదు, నేను చేయలేదు, నుత్త బ్లాంక్ చెక్స్ ఇచ్చాను, వాడు పెట్టుకున్నాడు అనే వాదన నిలవదు. బాగా గమనించండి.
చెక్కు సిగ్నేచర్ కనుక లేకుండా బ్యాంకులో డబ్బులుండి, తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కొన్ని చెప్పినాయి, చెక్ అమౌంట్ బ్యాంకులో ఉండి మీరు స్టాప్ పేమెంట్ ఇస్తే అయినా కూడా శిక్ష అవుతుంది. కానీ ఎందుకు స్టాప్ పేమెంట్ ఇచ్చారు అనేది మీరు ట్రయల్ కోర్టులో ప్రూవ్ చేసుకోవాలని ఫైండింగ్ ఇచ్చింది. బట్ ఆ ఎగ్జామ్షన్ కూడా లేదు. బట్ చాలామంది చెప్తారు మీరు చెక్ బౌన్స్ కేసు వేసుకోవాలి, 3 నెలల లోపల వేసుకోవాలి, దానిలో ఓన్లీ పనిష్మెంట్ రికవరీ లేదు అని. కానీ నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, చెక్కు మీ దగ్గర ఉంటే మీరు చెక్ బౌన్స్ కేసు వేసుకోవచ్చు, సెక్షన్ 420 ఐపీసీ చీటింగ్ కేసు వేసుకోవచ్చు, అలాగే ఆ చెక్కు మీద రికవరీ సూట్ వేసుకోవచ్చు. అదే చెక్ ఇష్యూ చేసింది ప్రైవేట్ లిమిటెడ్ కానీ కంపెనీ అయితే వైండింగ్ అప్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయమని ఎన్సీఎల్టీకి అప్రోచ్ కావచ్చు. ఇదివరకు ఎన్సీఎల్టీ స్థానంలో హైకోర్టులో కంపెనీ కోర్టు ఉండేది. వైండింగ్ అప్ ప్రొసీడింగ్స్, ఇన్ని అడ్వాంటేజ్లు చెక్ బౌన్స్ కేసులో ఉన్నాయి. అది ఎంతమంది ఈ 4 ఆప్షన్స్ నేను చెప్పినవి అవైల్ చేసుకున్నారో నాకు తెలియదు. నా దగ్గర కనుక ఒక చెక్ బౌన్స్ కేసు వస్తే నేను ఒక చెక్ బౌన్స్ కేసుతోనే నేను రెమెడీ చూపించాను. ఐ విల్ సజెస్ట్ 420 కేస్, రికవరీ కేస్ అండ్ వైండింగ్ అప్ అండర్ ఎన్సీఎల్టీ. 420 ఎలా అవుతుందని చాలామంది చేశారు, దాని మీద నేను రూలింగ్ తీసుకున్నాను. యూ హ్యావ్ డిసీవ్డ్ మీ, యూ హ్యావ్ కన్విన్స్డ్ మీ యాజ్ ఇఫ్ అమౌంట్స్ ఆర్ అవైలబుల్ and your check will be honored on its presentation. It is nothing but inducement. You have induced. మీరు నన్ను నమ్మించారు కాబట్టి నేను మీ చెక్కు తీసుకున్నా, లేకపోతే తీసుకునేవాడిని కాదు, నాకు డబ్బులే ఇవ్వండి అని చెప్పేవాడిని. యూ హ్యావ్ ఇండ్యూస్డ్ మీ, నా దగ్గర డబ్బు లేదు, బ్యాంకులో డబ్బు ఉంది, ఇదిగోండి ఈ చెక్కు తీసుకిస్తున్నాను, పోయి మీ డబ్బులు తెచ్చుకోండి అని మీరు అన్నారు కాబట్టి ట్రస్ట్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇండ్యూస్మెంట్, ఈ 2 ప్రావిజన్స్ తీసుకొని నేను తీసుకొని వచ్చాను. ఇది ఒక వెర్షన్ అయితే, ఈ చెక్కుల్ని మిస్యూజ్ చేసుకొని, అలాగే ప్రామిసరీ నోట్లు మిస్యూజ్ చేసుకొని రకరకాల కేసులు పెట్టే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే వాళ్ళకి అంత కెపాసిటీ ఉందా లేదా, ఇచ్చారా లేదా అని నిరూపించాల్సిన బాధ్యత అక్యూజ్డ్ మీద ఉంది. ముందు చెక్కులు ఇచ్చాం, అందుకే నేను చాలామంది గతంలో చెప్పడం జరిగింది, మీరు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తే, సెక్యూరిటీ పర్పస్ కనుక చెక్కులు ఇస్తే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కవరింగ్ లెటర్తో ఇవ్వండి. ఈరోజు డేట్ వేసి చెక్కు సంతకాలు పెట్టండి, డేట్లు వేయద్దు, బట్ మీరు కవరింగ్ లెటర్తో ఇవ్వండి. ఈ రోజున నేను బలానా వ్యక్తికి ఈ 5 చెక్కు నెంబర్లు సో నేను ఈ నిమిత్తం ఇస్తున్నాను. కానీ మనం ఏం చేస్తామంటే మన ఆర్థిక అవసరాల దృష్ట్యా ఇన్ని ప్రికాషన్స్ తీసుకునే మూడ్లో మనం ఉండం. వాడు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాం, ఎందుకంటే లేదా వాడు డబ్బులు ఇవ్వడు. బ్లాంక్ ప్రామిసరీ మీద సంతకాలు పెడతాం, బ్లాంక్ చెక్కుల మీద సంతకాలు పెడతాం, రకరకాలు చేస్తాం. సో రియలైజ్ అయ్యి రీపేమెంట్కి వచ్చేటప్పటికే ఈ కంఫర్ట్ జోన్ తీసుకుంటాం. ఆ రోజు కంఫర్ట్ జోన్ నిలవదు. ఫస్ట్ బర్డను కంప్లైనెంట్ మీద ఉంది, ఇదిగోండి నేను ఇంత డబ్బులు ఇచ్చాను, దానితో రీపేమెంట్ తాలూకు నాకు చెక్కులు ఇచ్చారు. దే హ్యావ్ టు ప్రూవ్ ఇనిషియల్లీ. అదే వాళ్ళు ఆర్టీజీఎస్ఓ లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇచ్చారనుకోండి, కంప్లైనెంట్ ఈజ్ సేఫ్, బర్డన్ ఈజ్ నాట్ మచ్ ఆన్ దెమ్. దే డిశ్చార్జ్ దేర్ బర్డన్. ఇదిగోండి ఈ ₹1,00,000 ఈ అబ్బాయికి నేను ఆర్టీజీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాను, ఫినిష్. హీ ప్రూవ్డ్ హీజ్ ఎవిడెన్స్. సో 139 కింద రిబటబుల్ ఎవిడెన్స్ అని ఉంది. అంటే అక్యూజ్డ్ ప్రూవ్ చేయాలి, అంటే దాన్ని కాంట్రడిక్ట్ చేయాలి, ఇది కాదు ట్రాన్సాక్షన్, దీస్ ఆర్ ట్రాన్సాక్షన్ అని చెప్పి. దానికి 2 ఏళ్లే శిక్ష. చెక్ బౌన్స్ కేసు అయితే 2 ఏళ్లే శిక్ష. కానీ తర్వాత అమెండ్మెంట్స్ వచ్చి కాంపెన్సేషను 357 CRP కింద కాంపెన్సేషను, అలాగే ఫైన్ కింద డబుల్ ద చెక్ అమౌంటు, ఇలాంటివన్నీ ఇవ్వటం జరిగింది. బాగానే ఉంది, సంతోషం. 2 ఏళ్ళు శిక్ష పడింది, అదే రోజు బెయిల్ వస్తుంది. కానీ కాంపెన్సేషన్ కట్టకుండా మాత్రం మీకు బెయిల్ గ్రాంట్ అవ్వదు, అంటే సస్పెండ్ అవ్వదు. అక్కడ ఉన్న మెకానిజం అంటే తెలిసినా తెలియపోయినా చాలామందికి కాంపెన్సేషన్ కట్టడానికి మీరు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం పిటిషన్ వేసుకోండి. ఆ రోజు ఒక 10 లక్షలు కట్టమంది కోర్టు. బట్ చాలామంది అలాంటి అడ్వకేట్లు సజెస్ట్ చేస్తారు, చెక్ అమౌంట్ ఒక 3 లక్షలు ఉంటే అమ్మ సేఫ్ సైడ్గా 10 లక్షలు పెట్టుకోండి, మీరు గెలిస్తే సంతోషం,
లేదు కాంపెన్సేషన్ తక్కువ కట్టమంటే సంతోషం, మీ డబ్బులు మీరే తీసుకెళ్తారు, మాకేమి ఇవ్వక్కర్లేదు, మీ దగ్గరే పెట్టుకోండి, కోర్ట్ ఆర్డర్ని బట్టి యూ యాక్ట్ అపాన్ అని చెప్తాం. ఒకవేళ బియాండ్ అవర్ కెపాసిటీ కనుక ఆర్డర్ రావటం జరిగితే ఉన్నంత వరకు పే చేసి ఫర్ బ్యాలెన్సింగ్ అమౌంట్ యూ కెన్ ఆస్క్ ది కోర్ట్ టు గ్రాంట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం. కోర్టులు ఇస్తారు. అంటే యూ హ్యావ్ టు షో యువర్ బోనఫైడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి అసలు ఈ చెక్ బౌన్స్ ఏంటి, వాళ్ళు ఏం డిఫెన్స్ పెడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు. అలాగే ఈ మధ్య కొన్ని అమెండ్మెంట్లు వచ్చిన తర్వాత కొంత చెక్ అమౌంట్లో డిపాజిట్ చేయమని అడుగుతున్నారు. దట్ షుడ్ బి ఏ వే ఆఫ్ ఆర్డర్. కంప్లైంట్ ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి, దాని మీద జడ్జి గారు ఆర్డర్ పాస్ చేసి ఇంత అమౌంట్ మీరు డిపాజిట్ చేయండి అని అడుగుతున్నప్పుడు మీ దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉంటే ఈ అప్రోచ్ ది హైకోర్ట్ అండర్ సెక్షన్ 482 సిఆర్పిసి, క్వశ్చన్ దట్ ఆర్డర్. సార్ ఈ ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయి, డిపాజిటింగ్ ది అమౌంట్ యాజ్ పర్ ది మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, యూ గో ఫర్ క్వాష్. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ either reducing the amount or quash the order. ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ఫస్ట్ లాలో మనకి ఇన్ని రకాల వెసులుబాట్లు ఉన్నాయి, మనకి ఇబ్బంది జరిగినప్పుడు ఇన్ని రకాల వెసులుబాట్లు ఉన్నాయి, మనల్ని మనం కాపాడుకోవడానికి తెలుసుకోండి. అంతేగాని ఏదో ఎవరో చెప్పారు ఏదో చేశారని చెప్పి లెట్ us నాట్ గెట్ ఇన్ టు ప్రాబ్లమ్స్. ప్రతి కేసులో కంప్లైనెంట్కి ఎంత ప్రొటెక్షన్ ఉందో ఎక్యూజ్డ్కి కూడా అంత ప్రొటెక్షన్ ఉంది. ఈక్వల్ లా, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, ఆర్టికల్ 14 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇంత మెకానిజం, ఇంత ప్రొటెక్షన్ మెకానిజం మనకు ఉన్నప్పుడు లెట్ us అవైల్ సచ్ కైండ్ ఆఫ్ మెకానిజం. చాలామంది చెప్తుంటారు నోటీస్ ఇవ్వద్దు అంటే ముఖ్యమైన విషయం. చాలామంది చెప్తూ ఉంటారు నోటీసులు వస్తే తీసుకోవద్దు, రిప్లై ఇవ్వద్దు, ఏదో చెప్తూ ఉంటారు. ఏ నోటీస్ వచ్చినా దయచేసి తీసుకోండి. అది అడ్వకేట్ నోటీస్ కానీ కోర్టు నోటీస్ కానీ ఏదైనా తీసుకోండి. ఎందుకంటే నోటీసు తీసుకుంటేనే మీ మీద ఏం కేసు వేశారు, ఎవరు వేశారు, వాట్ ఆర్ ద కంటెంట్స్ అనేది మీకు అర్థమయ్యి ఎలా మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. 138 కేసులో, క్రిమినల్ అఫెన్సెస్లో, సివిల్ కేసుల్లో మీ నోటీస్ తీసుకోలేదు, వాడు రిఫ్యూజ్ టు టేక్ అనో, పార్టీ లెఫ్ట్ అనో, డోర్ లాకడనో రాసుకుంటే ఇట్ ఈజ్ డీమ్డ్ సర్వీస్. సెక్షన్ 27 జనరల్ క్లాజెస్ యాక్ట్లో యాజ్ లాంగ్ యాజ్ ద అడ్రస్ ఈజ్ మెన్షన్ ఇన్ ద కవర్ ఈజ్ కరెక్ట్, మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ఇట్ ఈజ్ డీమ్డ్ సర్వీస్. అదే క్రిమినల్ కేసులు అయితే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ కావచ్చు, అలాగే సివిల్ కేసులు అయితే మీరు ఎక్స్పర్టీ కావచ్చు. కాబట్టి దయచేసి నోటీసులు ఏవైనా దయచేసి మీరు రిజెక్ట్ చేయకండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే మీకు విషయం తెలియకపోతే యూ కెనాట్ డిఫెండ్ యువర్ సెల్ఫ్. సో యూ షుడ్ నో వాట్ ఈస్ ద కేస్ ఆన్ మీ. కేసు వేసినంత మాత్రం మీకు ఏమీ కాదు, ఆ రోజే మనం ఉరిదీయరు. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ మెకానిజం, దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్ టు డిసైడ్ ది కేస్. నోటీసులు సర్వ్ అయినప్పటి నుంచి సిఆర్పిసి 204 సెక్షన్ కింద జడ్జిమెంట్ డెలివరీ చేసే వరకు మధ్యలో చాలా స్టెప్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్టే మనం ట్రాక్ రికార్డ్ చెడగొట్టుకోండి. ఏదొచ్చినా తీసుకోండి, లెట్ us కంటెస్ట్ ద మ్యాటర్. లేదు మీరు చెక్కులు ఇచ్చేటప్పుడు కవరింగ్ లెటర్ లేకపోతే అట్లీస్ట్ దాని వెనక రాయండి, ఇది ఎందుకు ఇస్తున్నావు, దేనికి ఇస్తున్నావు అని చెప్పి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు చెక్ బౌన్స్ ఉన్న కేసు ఏంటంటే మీరు ఇక్కడ ఇస్తారు, వాడు కాశ్మీర్లో వేసుకోవచ్చు, చట్టం అలా ఉంది. ఎక్కడైతే వాడి బ్యాంక్ ఉంటుందో అక్కడ వేసుకోవచ్చు, మీరు కాశ్మీర్ చుట్టూ తిరుగుతారా? సో బీ కేర్ఫుల్. ఇది ఎలా అంటే 498A డొమెస్టిక్ వైలెన్స్ లాంటిది ఈ 138 కేసు కూడా. 498 అయితే డొమెస్టిక్ వైలెన్స్లో ఏం చెప్పారంటే ఎక్కడైతే విక్టిమ్ నివసిస్తుందో ఆ కోర్టుకు జ్యూరిడిక్షన్ ఉంది అన్నారు. ఆమె వెళ్ళి బాంబేలో కూర్చొని కేసు వేస్తుంది, మన హైదరాబాద్ నుంచి తిరుగుతూ ఉండాలి. సో మనం ప్రూవ్ చేసుకోవాలి బోనఫైడ్స్. సో క్రిమినల్లో మనం ప్రూవ్ చేసుకోవాలి. సివిల్లో లా క్లియర్గా ఉంది, ప్లెయింటిఫ్ షుడ్ నాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది వీక్నెసెస్ ఆఫ్ ది డిఫెండెంట్, ప్లెయింటిఫ్ హ్యాస్ టు ప్రూవ్ హిజ్ ఓన్ కేస్ అని ఉంది, హిజ్ ఓన్ మెరిట్స్ ఆఫ్ ద కేస్ అని. సో ప్రాసిక్యూషను ఎంత సీరియస్గా డిఫెండ్ చేస్తుందో అక్యూజర్ కూడా ఈక్వల్గా తను తాను డిఫెండ్ చేసుకోకపోతే పీనల్ కాన్సిక్వెన్సెస్ చాలా సివియర్గా ఉంటాయి. కాబట్టి చెక్ బౌన్స్ కేసే కదా అని చాలా ఈజీగా తీసుకోకండి. మీకు ఏదైనా కేసులు వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్డ్ లాయర్ని కలిసి ప్రాపర్గా జరుగుతుందా లేదా,
వాట్ ఆర్ ద స్టెప్స్, వాడు ఏమేమి కేసు మన మీద వేసాడు, వాట్ ఆర్ హిస్ ప్లీడింగ్స్, అవి కరెక్టా కాదా, అవి కానీ కరెక్ట్ కాకపోతే హౌ టు టేక్ డిఫెన్స్, ఇవన్నీ ఆలోచించుకొని మీరు చేయండి తప్పితే. ఎందుకంటే 138 కేసులో ఉన్న మెయిన్ ఇబ్బంది డబుల్ ఆఫ్ ది చెక్ అమౌంట్, అది గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా 2-3 రోజుల క్రితం 1 year శిక్ష డబుల్ ది చెక్ అమౌంట్ ఇచ్చింది హర్యానా కోర్టు విమెన్కి. షీ ఈజ్ ఏజ్డ్ అబౌట్ 51 years. షీ హాజ్ కన్విక్టెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year అండ్ ఇంపోజ్డ్ పెనాల్టీ డబుల్ ది చెక్ అమౌంట్. పెనాల్టీ ఓకే, మనం పనిష్మెంట్ ఓకే, 2 years కానీ ఎక్కువ ఇవ్వలేదు, చట్టమే చెప్తుంది. కానీ డబుల్ ది చెక్ అమౌంట్ అన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో అలాగే మీరు అపీల్కి పోయినప్పుడు అన్లెస్ యూ డిపాజిట్ ద రీజనబుల్ పర్సంటేజ్, మీకు అపీల్ సస్పెండ్ కాదు. ఎందుకంటే చెక్కులు మిస్యూజ్ అవుతున్నాయి, కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని మిస్యూజ్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ ఆల్ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ది చెక్స్ ఓన్లీ. సో ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేయడానికి టుడే ఆల్ ద కోర్ట్స్ ఆర్ ఫ్లడ్ అప్ విత్ 138 కేసెస్ ఆన్ par with other cases like 498A, domestic violence and other IPC sections. So this is my appeal to the viewers of who are hearing my advices. Please ensure as far as possible, let us confine ourselves and let us be cautious while issuing the checks, to whom we have issued, for what purpose we have issued, whether we are going to honor the checks in future or not. ఇవన్నీ పరిగణలో తీసుకొని you please act upon while handling the checks and the related issues. నమస్కారం.